Welcome to second BSc semester 3 students to my physics lecture 31 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 1లో అబరేషన్స్ కవర్ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ types of interference and coherence for second BSc semester 3 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది సెకండ్ BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 7. సో మనం ఫిజిక్స్ పేపర్ 3 వేవ్ ఆప్టిక్స్ స్టడీ చేస్తున్నాం, తరంగ దృశ్య శాస్త్రం. ఇందులో యూనిట్ 2 ఇంటర్ఫిరెన్స్, వ్యతికరణం. ఫస్ట్ మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే తెలుసుకోవాలి. అధ్యారోపణ నియమం. ఒక పార్టికల్ మీద 2 వేవ్స్ ఒక మీడియంలో సైమల్టేనియస్గా యాక్ట్ చేస్తుంటే అక్కడ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పేదాన్ని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. ది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఆఫ్ ది మీడియం యాక్టెడ్ అపాన్ బై 2 or more waves simultaneously is the algebraic sum of the displacements of the same particle due to individual waves. ఒక యానకంలోని కణంపై 2 లేదా అంతకన్నా ఎక్కువ తరంగాలు ఏకకాలంలో పనిచేయడం వల్ల ఆ కణం యొక్క ఫలిత స్థానభ్రంశం విడి తరంగాల వల్ల స్థానభ్రంశాల బీజీ మొత్తానికి సమానం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంటు ఎడిషన్ అవుతుంది, y1 + y2. డిస్ప్లేస్మెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంటు సబ్ట్రాక్షన్ అవుతుంది, y1 - y2. ఇక్కడ y1, y2 అనేవి ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ అంటే తెలుసుకోవాలి, వ్యతికరణం. ఈ సూపర్ పొజిషన్ అయినప్పుడు 2 వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఇంటెన్సిటీలో మోడిఫికేషన్ వస్తుంది. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ కండిషన్స్ సాటిస్ఫై అవుతూ ఫ్రింజెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్యాటర్న్ని ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అంటారు. ది మోడిఫికేషన్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ది రీజియన్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ లైట్ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫిరెన్స్. కాంతి తరంగాలు అధ్యారోపణ చెందిన ప్రాంతంలో కాంతి తీవ్రతలో కలిగే మార్పును వ్యతికరణం అంటారు. ఇక్కడ గరిష్ట తీవ్రతతోటి కనిష్ట తీవ్రతతోటి పట్టీలు ఏర్పడతాయి, ఫ్రింజెస్ ప్రొడ్యూస్ అవుతాయి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కనుక సమ్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం, నిర్మాణాత్మక వ్యతికరణం. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ డిఫరెన్స్ ఆఫ్ ది 2 యాంప్లిట్యూడ్స్ అయితే దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం, వినాశాత్మక వ్యతికరణం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే మినిమం ఇంటెన్సిటీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ కొహెరెన్స్ అంటే తెలుసుకోవాలి. ఏవైనా 2 వేవ్స్ కన్సిడర్ చేసినప్పుడు వాటి మధ్య 0 కానీ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కానీ ఉంటే ఆ 2 సోర్సెస్ని కూడా కొహెరెంట్ సోర్సెస్ అని పిలుస్తాం. ఆ ప్రాపర్టీని కొహెరెన్స్ అంటాం. 0 లేదా స్థిరమైన దశాభేదం కలిగిన 2 కాంతి జనకాలు తీసుకుంటే వాటిని సంబద్ధ కాంతి జనకాలు అంటారు. ఆ ధర్మాన్ని సంబద్ధత అని పిలుస్తాం. ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని స్పేషియల్ కొహెరెన్స్ అంటాం, ప్రదేశాత్మక సంబద్ధత. ఇక్కడ ఏమిటవుతుందంటే వేవ్ ప్రాపగేట్ అవుతున్న డైరెక్షన్కి నార్మల్గా ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు ఆ ప్లేన్లో 2 పాయింట్స్ మధ్యని ఫేజ్ డిఫరెన్స్ అనేది టైంని బట్టి వ్యారీ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు దాన్ని స్పేషియల్ కొహెరెన్స్ అంటాం, ప్రదేశాత్మక సంబద్ధత అని పిలుస్తాం. సెకండ్ దాన్ని టెంపరల్ కొహెరెన్స్ అంటాం, కాలాత్మక సంబద్ధత.
ఇందులో ఒక బీము సెకండ్ బీమ్ కన్నా ఎడిషనల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ ఎడిషనల్ డిస్టెన్సు కొహెరెన్స్ లెంగ్త్ కన్నా ఎక్కువ ఉంటే అని కండిషన్ పెడతాం. దీన్ని సంబద్ధ పొడవు అని పిలుస్తాం. దానికన్నా కనుక ఎక్కువ ఉంటే ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ షార్ప్నెస్ తగ్గిపోతుంది. అప్పుడు రెండు బీమ్స్ కూడా టెంపరల్ కొహెరెన్స్లో ఉన్నాయని చెప్తాం. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవ్వడానికి కండిషన్స్ తెలుసుకోవాలి. వ్యతికరణానికి నిబంధనలు. ఫస్ట్ది, ది టూ సోర్సెస్ షుడ్ బి కోహెరెంట్. సంబద్ధ కాంతి జనకాలు అయి ఉండాలి రెండూ కూడా. ది టూ సోర్సెస్ షుడ్ హ్యావ్ సేమ్ వేవ్ లెంగ్త్ అండ్ టైం పీరియడ్. ఒకే తరంగ దైర్ఘ్యాన్ని ఒకే ఆవర్తన కాలాన్ని కలిగి ఉండాలి. ది యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ది టూ వేవ్స్ షుడ్ బి ఈక్వల్. రెండు తరంగాల యొక్క కంపన పరిమితులు సమానంగా ఉండాలి. ది సెపరేషన్ బిట్వీన్ టూ సోర్సెస్ షుడ్ బి స్మాల్. రెండు కాంతి జనకాలకి మధ్య అత్యల్ప దూరం ఉండాలి. ది డిస్టెన్స్ క్యాపిటల్ డి బిట్వీన్ ది టూ సోర్సెస్ అండ్ స్క్రీన్ షుడ్ బి లార్జ్. రెండు కాంతి జనకాలకి మరియు తెరకి మధ్య దూరం క్యాపిటల్ డి అనేది బాగా ఎక్కువ ఉండాలి. ది టూ సోర్సెస్ మస్ట్ బి నేరో. బాగా సన్నటి కాంతి జనకాలు అయి ఉండాలి. ది టూ సోర్సెస్ షుడ్ బి మోనోక్రోమాటిక్. ఏకవర్ణ కాంతి జనకాలు అయి ఉండాలి రెండూ కూడా. అంటే సింగిల్ వేవ్ లెంగ్త్ ఉండాలి. ఒకే తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేయడానికి కండిషన్స్. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ తెలుసుకోవాలి. వ్యతికరణంలో రకాలు. ఇది 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్ఫిరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. తరంగాగ్ర విభజన వల్ల వ్యతికరణం అంటాం. ఇందులో ఏమిటవుతుందంటే వేవ్ ఫ్రంట్ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. తరంగాగ్రం విభజనం చెంది వ్యతికరణం ఏర్పడుతుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ ఫ్రెనల్స్ బైప్రిజం, ఫ్రెనల్ ద్విపట్టకము, లాయిడ్స్ సింగిల్ మిర్రర్. లాయిడ్ ఏకదర్పణ ప్రయోగం అంటాం. సెకండ్ టైపు ఇంటర్ఫిరెన్స్ బై డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటాం. కంపన పరిమితి విభజన వల్ల వ్యతికరణం. ఇక్కడ ఏమిటవుతుందంటే యాంప్లిట్యూడ్ స్ప్లిట్ అయ్యి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది. కంపన పరిమితి విభజన చెంది వ్యతికరణం ఏర్పడుతుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ ఈజ్ న్యూటన్స్ రింగ్స్, న్యూటన్ వలయాలు. సెకండ్ వన్ ఈజ్ మైఖేల్సన్ ఇంటర్ఫెరామీటర్, మైఖేల్సన్ వ్యతికరణ మాపకం అని పిలుస్తాం. మొత్తం ఈ 4 కూడా 4 ఎస్సేస్ కింద స్టడీ చేస్తాం మనం. 4 ఎస్సేలు. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.